పచ్చని ప్రకృతిపై విదేశీ పక్షుల అందాలతో ప్రత్యేకత నిలుపుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని తేలినీలాపురం రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఈ విదేశీ విహంగాల విడిది కేంద్రం వాటి సంతానోత్పత్తికి అనుకూలమైన ప్రాంతం. దశాబ్దాలుగా ఇక్కడికి వస్తున్న విదేశీ పక్షులకు స్థానికులతో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. తేలినీలాపురంలో విదేశీ పక్షుల కిలకిల రావాలపై కథనం. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేలినీలాపురం విదేశీ పక్షుల విడిది కేంద్రం. ఏటా సైబీరియా నుంచి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షులు ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి. పెలికాన్ పక్షులు బాతుజాతికి చెందినవి కావడంతో గోడబాతులని, కొంగజాతికి చెందిన పెయింటెడ్ స్టార్క్ పక్షుల్ని ఎర్రకాళ్ల కొంగగా స్థానికంగా పిలుస్తారు. ఈ విదేశీ అతిథులు ఏటా 8 నెలల పాటు ఈ ప్రాంతంలో కనువిందు చేస్తూ ఉంటాయి. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చి ఇక్కడే మరో పక్షితో జతకట్టి గుడ్లు పెట్టి పొదిగి వేసవి మొదలయ్యే నాటికి తిరిగి పిల్లలతో సొంత గూటికి చేరతాయి. తేలినీలాపురం సైబేరియా నుంచి 2 రకాల పక్షులు వస్తాయి సార్. ఒకటి పెలికాన్, అది పెలికాన్లో 6 రకాలు ఉన్నాయి సార్. ఇక్కడ స్పాటెడ్ బుల్ పెలికాన్ అంటారు. పెలికాన్ అది బాత్ టైప్. రెండోది క్రెయిన్ టైప్స్ వస్తాయి సార్. స్టార్క్స్ అంటారు. ఇక్కడికి వచ్చేది పెయింటెడ్ స్టార్క్. పెయింటెడ్ స్టార్క్ అనేది కొంగ జాతి. పక్షులు వచ్చి రావడానికి గ్రీన్ వైన్ రూట్ ఉంది, ఆ రూట్లోకి వస్తాయి. గుడ్డు పెట్టి 28 రోజులు పిల్ల అవుతుంది సార్. పిల్ల ఎగిరే స్టేజ్ రావాలంటే 120 రోజులు సార్. ఇక్కడికి ఆహారం కూడా వెట్లాండ్ ఉంది సార్, ఒక 8,000 ఎకరాలు. అక్కడ ఆహారం ఎక్కువ దొరుకుతుంది. అక్కడికి వస్తూ అవే కాక ఇక్కడ నుంచి చుట్టుపక్కల 150 కిలో రేడియేషన్లో ఆ దొరికిన బట్టి కాబట్టి ఇక్కడ ఎన్ని ఉండాలి అని ఉంటాయి సార్. నెక్స్ట్ ఉప్పలపాడు వెళ్ళిపోతుంది సార్. అక్కడ నుంచి కొల్లేరు అలా బ్యాచ్లకు వెళ్ళిపోతాయి. పక్షుల నివాసానికి తేలినీలాపురం అత్యంత అనుకూల ప్రాంతం. గ్రామ పరిసరాల్లో ఉన్న చెట్లు, వెదురు పొదలపై గూళ్లు కట్టుకుంటాయి. ఊరి చుట్టూ 1/2 కిలోమీటర్ పరిధిలో 8 చెరువులు ఉన్నాయి. సమీపంలోని కాకరాపల్లి ప్రాంతంలో సుమారు 7,400 ఎకరాల మేర తుంపర భూములున్నాయి. ఇక్కడ చేపలు సమృద్ధిగా లభిస్తాయి. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలాశయాలను కూడా చేపల వేట కోసం పక్షులు ఆశ్రయిస్తాయి. ఈ విదేశీ పక్షులు ఈ ప్రాంతానికి వస్తే పంటలు బాగా పండుతాయని గ్రామస్తులు విశ్వసిస్తారు. అవి రాకపోతే ఆ ఏడాది పంటలు సరిగ్గా పండవని, ఏదైనా కీడు జరుగుతుందని ఆందోళనకు గురవుతారు. ఈ ఊరు వస్తాయి, సెప్టెంబర్ లాస్ట్లో వస్తాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు వస్తాయి. పొట్లు కడతాయి, గుడ్లు పెడతాయి, పిల్లలు పెడతాయి. ఎగిరిన టైంకి పట్టుకెళ్ళిపోతాయి. దానివల్ల మాకు ఏ హానికరం లేదు. అవి రాకపోతే మా ఊరికి నష్టమని కొంత. ఈ పక్షులు కానీ ఏదో ఒక సంవత్సరం రాకపోతే ఆ సంవత్సరం మాకు పంటల నష్టం కూడా. ఇటువల్ల మాకు పంట పోతుందని కానీ అవేవి తినేస్తామని కానీ ఏమీ ఉండదు. అట్ల వల్ల మాకు శుభమే కానీ అశుభం ఉండదు. మేము ఈ పక్షులు రావాలని కోరుకుంటాం. పక్షుల విడిది కేంద్రంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన వాచ్ టవర్ పైకెక్కి పక్షులను, వాటి విన్యాసాలను దగ్గర నుంచి వీక్షించవచ్చు. పక్షుల జీవన విధానాన్ని తెలిపే ఆకృతుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పైన ఈ పక్షులు చూడగానే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పక్షులు నిజంగా అంత అరుదుగా ఇక్కడికి వచ్చి ఓన్లీ బ్రీడింగ్ కోసం రావడం అనేది నిజంగా చాలా గ్రేటే. 6,000 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చాయంట. ఓన్లీ జస్ట్ బ్రీడింగ్ కోసం వచ్చి మళ్ళీ అక్కడ నుంచి 6,000 కిలోమీటర్స్ సైబీరియా అటువైపు వెళ్తున్నాయి అంటే చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ లొకేషన్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఈ సేఫ్టీ రాడ్స్ ఇట్లాంటివన్నీ ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడప్పుడు టూర్కి వచ్చినట్టు ఇక్కడికి వచ్చి చూసుకుని వెళ్ళడం నాకు అలవాటు అయిపోయింది. కింది డిసెంబర్ వచ్చాము, గుడ్లు ఉన్నాయి. ఇప్పటికేమో పిల్లలు అయినప్పటికీ మాకు చాలా ఆనందంగా ఉంది. పక్షుల విడిది కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులను పక్షులకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఇవి కొద్దిగా ఏమైనా తక్కువ వచ్చినాయనంటే మాకు కొంచెం ఇబ్బందిలాగా అనిపిస్తుంటది అనమాట. అనుకునే వాటికంటే ఎక్కువ రావాలి. నీటి వనరులు కొద్దిగా ఎక్కువగా కల్పించి పక్షులకి ఆహారం కోసం కొద్దిగా ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సహకరించాలి. పక్షులకి ఆహారం వేసి వాటి సంరక్షణ చెయ్యాలి. చెరువు గొట్లంతా మూసిపోయి ఉన్నాయి. అవి అడవి పందులు, చెట్టు పిల్లులు ఉన్నటువంటి జంతువులన్నీ వాటికి యాడ్ చేస్తున్నాయి. పక్షులు రాకపోతే మాకు ఏదో అన్యాయం జరుగుతుంది. ఆ సంవత్సరం పంటలు పండవు, ఇంకేమవుద్దో తెలియదు. రష్యాలోని సైబేరియన్ ప్రాంతం నుంచి వేలాది కిలోమీటర్లు దాటి తేలినీలాపురంకి ఈ పక్షులు పరిపాటిగా వస్తుంటాయి. సంతానోత్పత్తి కోసం వచ్చే ఈ పక్షులు ఈ ప్రాంతంలో సందడి చేస్తుంటాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడ వాసులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, శ్రీకాకుళం జిల్లా.